హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ కర్రీ అండి. సింపుల్గా చెప్తున్నాను. ముందుగా ఒక కళాయి పెట్టుకొని దానిలోని ఒక ఇలాచీ ఆయిల్ వేసుకొని దాంట్లో ఇలాచీ వేసుకోవాలండి. తర్వాత సరసా జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 టమాటా పళ్ళని మామూలుగా కట్ చేసుకొని మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత ఒక కరివేపాకు రెబ్బ వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత చికెన్ అనేది మ్యాగ్నేట్ చేశానండి. పసుపు, ఉప్పు వేసి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అది చికెన్ తీసుకొచ్చి వేసానండి. ఆ చికెన్ వేసాక కొద్దిసేపు కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టిన తర్వాత మగ్గుతుంది. తర్వాత కొద్దిగా నేను సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసిన తర్వాత అలా కలిపాక కొద్దిగా వాటర్ వేసాను. అది దగ్గరగా ఉడికిన తర్వాత నేనేమో చికెన్ మసాలా పౌడర్ అనేది వేసానండి. వేసిన తర్వాత అది బాగా ఉడికి దగ్గర అవుతున్న టైంలో కొద్దిగా నేను బటర్ అనేది యాడ్ చేశాను. దాంట్లోని బటర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. నేను ఎప్పుడు ఉన్నా సరే బటర్ వేస్తానండి చికెన్లోని. బటరు కొద్దిగా నిమ్మకాయ జ్యూస్ ఇస్తే ఇంకా బాగుంటుందండి. బాయ్. నేను ఏం మసాలా యూజ్ చేయలేదండి. బాయ్. సబ్స్క్రైబ్ చేస్తాను.